ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम రామ రామ హరే హరే. హరే భక్తులందరికీ నమస్కారం, వెల్కమ్. హరే కృష్ణ. మనం 18వ అధ్యాయం భగవద్గీత చదువుకుంటున్నాము. సో 1 సెకండ్. హరే కృష్ణ. ఓకే. జస్ట్ రైట్, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. సో ఓకే, మనం కిందటి వారము ఈ వర్ణాలు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వాళ్ళ గుణాలతో సంబంధించిన వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వృత్తులు చేస్తారు, వాటి గురించి మనం చదువుకుందాం. ఇవాళ మిగతా శ్లోకాల్లో ఏం చెప్పబడింది అదే సెగ్మెంట్లో, అదే విభాగంలో, అది చూసుకొని మనం ఆ ఎక్స్ప్లెనేషన్స్కి వద్దామన్నమాట. సో దీంట్లో 2 కథలు కూడా ఉన్నాయి, ఒక కీర్తన కూడా ఉంది. బట్ మనం శ్లోకాలు కవర్ చేసుకున్నాక అవి తెలుసుకుందాం. అండ్ కిందటి వారం గౌతమ్ ఒక ప్రశ్న కూడా వేశారు, దానికి సమాధానం వచ్చింది. ఆ గౌతమ్ గారికి నేను పంపించాను. మనం ఈ 5 శ్లోకాలు ఇవాళ చదువుకున్నాక గౌతమ్ విల్ ఎక్స్ప్లెయిన్ అది ఎలా, ఆయనకి ఆ క్లారిఫికేషన్ ఎలా అందింది, దాన్ని ఎలా ఆయన అర్థం చేసుకున్నారని మనకి వివరిస్తారు. ఓకే. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విదంతి తత్ శృణు. ఇది అన్నబాబు, యూ వాంట్ టు టేక్ దిస్ శ్లోక? హరే కృష్ణ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి తమ తమ కర్మలను శ్రద్ధతో ఆచరించే నరుడు సిద్ధిని పొందుతాడు. తన కర్మయందు శ్రద్ధ గలవాడు ఏ విధంగా సిద్ధిని పొందుతాడో వినుము. అండ్ ఇప్పుడు ఈ వర్ణాల యొక్క ధర్మాలు చెప్పాక ఆ వర్ణాల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి కర్మలు ఎలా కర్మలను శ్రద్ధతో ఆచరిస్తే వాళ్ళకి సిద్ధి అనేది కలుగుతుందని చెప్తారు. ఈ యొక్క శ్లోకంలో ఇంట్రెస్టింగ్ వర్డ్ అంటే తశృణు. ఈ తశృణు, విను అనేది మనకి 7వ అధ్యాయంలో 1వ శ్లోకంలో కూడా వస్తుంది. దానికి ఆచార్యులు చాలా ఇంపార్టెన్స్ చెప్తారనమాట. అంటే అర్జునుడిని కూర్చోబెట్టి నువ్వు విను, యూ ప్లీజ్ హియర్ ఆర్ యూ ప్లీజ్ లిసన్ అని కృష్ణుడు చెప్తారు. అలాగే ఎండ్లో కూడా ఈ 18వ అధ్యాయంలో మనం కొన్ని వారాల చూస్తాము, నేను చెప్పిందంతా విన్నావా అని కూడా అడుగుతారనమాట. కిందటి వారం నాకు అనుకోకుండా ఇక్కడ లోకల్ ఇస్కాన్ టెంపుల్లో అంతకుముందు వారం నేను రీడింగ్ గురించి మాట్లాడాను అనమాట. అంటే శ్రీల ప్రభుపాద బుక్ ఎలా చదవాలి, ఏ మనోభావంతో చదవాలి, ఏ ధ్యేయంతో చదవాలి అని. అది it had కొంచెం it had a traction among the devotees here. సో దాన్ని కంటిన్యూ చేయమన్నారు అనమాట లాస్ట్ వీక్ కూడా. సో అందుకని దాని కంటిన్యూషన్గా నేను ఈ తచ్చును ఆ యొక్క మూడ్ని తీసుకొని శ్రీమద్ భాగవతంలో I've taken 2 examples of great listeners. పరీక్షిత్ మహారాజు, శౌనకాది ఋషులు, వాళ్ళ గురించి
అది శ్రీమద్ భాగవతంలోనే పరీక్షితుడి యొక్క లక్షణాలు శ్రీమద్ భాగవతంలోనే ఎలా చెప్పబడ్డాయి. పరీక్షితుడు ఒక మంచి లిసనర్, హియరింగ్ అండ్ లిస్నింగ్ గురించి. అది కూడా ఇక్కడ లోకల్ డివోటీస్కి నచ్చింది. ఐల్ సెండ్ ది ప్రజెంటేషన్ టు యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ హస్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్. అంటే ఇక్కడ భాగవత సుబోధిని అని భక్తి వేదాంత విద్యాపీఠ్ వాళ్ళు ప్రచురించిన ఒక పుస్తకాన్ని నేను చదివినప్పుడు దాని నుంచి ప్రేరణ పొంది ఆ యొక్క ప్రజెంటేషన్ చేయడం జరిగిందనమాట. తచ్చును ఇంపార్టెన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ లిస్నింగ్. అంటే హియరింగ్ లిస్నింగ్ మనం చెప్పుకుంటాం కదా, హియరింగ్ ఈజ్ జస్ట్ హియర్ అండ్ హియర్ సేక్, లిస్నింగ్ ఈజ్ హియరింగ్ ప్లస్ విత్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ లిస్నింగ్. తచ్చును ఈజ్ సంథింగ్ దట్ ఈ 7.1 భగవద్గీత శ్లోకంలో పర్పోట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఆ 7.1 పర్పోట్ తచ్చును అని చెప్పినప్పుడు దాంట్లో శ్రీమద్ భాగవతంలో ఉండే 6-7 ఇంపార్టెంట్ శ్లోకాలని కోట్ చేస్తారనమాట. భాగవతంలో భాగవతం మొదట్లోనే శుకదేవుడు పరీక్షితుడికి ఆ వినడం గురించి ఎలా చెప్పాడు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రిఫరెన్స్. ఆ శబ్దం వచ్చింది కనుక నేను అఫ్కోర్స్ ఈవెన్ ఇట్స్ నాట్ ఇన్ ది కాంటెక్స్ట్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ. యా, తర్వాత నెక్స్ట్ శ్లోకం వచ్చి తిరుమల, యూ వాంట్ టు డూ దిస్? హరే కృష్ణ. మాట వినిపిస్తుందా? యప్. భగవద్గీత 18వ అధ్యాయం 46వ శ్లోకం. పిత ప్రవృత్తిర్భూతానాం కేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యత్ర సిద్ధిం విదంతి మానవ. మనుజుడు తన గుణములకు సంబంధించిన కర్మను చేయడం ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా అనుసరించవచ్చును నా నుండి ఆలకింపు. కర్మయోగమునందరి భౌతిక గుణములకు లోబడి నిష్కామ కర్మ ఆచరణ ద్వారా భక్తి మార్గాన్ని అనుసరించడం ఎలా అనే విషయాన్ని ప్రభుపాద ఇక్కడ విశదీకరించారు. ప్రతి యొక్క జీవితమునకు శ్రీకృష్ణుడే ఆదియునికై అనంతుడితడే అన్నమయ్య. భగవద్గీత 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు, జీవులందరూ దేవదేవైన శ్రీకృష్ణుని అంశలు. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. ఈ బద్ధ భౌతిక జగమనందరి జీవులందరూ నా అంశలే. వేదాంత సూత్రం. జన్మాదస్య యత, అతడే జీవులందరికీ ఆది. భగవద్గీత 7వ అధ్యాయంలో కూడా చెప్పారు భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తన అంతర్బాహ్య శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉంది. ఏ స్వధర్మనందు నేకుడైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచు అత్యున్నత పూర్ణత్వమును పొందగలడు. మాధవ సేవగా స్వధర్మాచరణ. భగవానుడే ఆది యజమాని అని తెలియటచే ఇది భగవంతుని అత్యంతుడుగా దారి చూపుతుంది. దేవదేవుని యొక్క శక్తులచే కూడి సేవించబడదు. వైష్ణవ అర్చన. భగవానే అంతఃశక్తి ద్వారా అర్చించుతారు. మరి బాహ్యశక్తి అంతరంగ శక్తి యొక్క వికృత ప్రతిబింబమే బాహ్యశక్తి. బాహ్యశక్తి యొక్క నేపథ్యంలో దేవదేవుడు పరమాత్మ రూపమున అంతటా నిలిచి ఉంది. సుర మానవ దివ్యక్ స్థావరమునందు ద్రాక్ష దేవదేవునికి అంశమైనందున అతనికి సేవనచ్చుట తమ ధర్మమని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. ఇంద్రియాదేశుడైన ఋషికేశుని సేవయ్యను మన ఇంద్రియులను నియమించవలను. భగవద్గీత 12వ అధ్యాయంలో విడుస్తుంది. దేశాం అహం సముద్ధర్త, వారిని నేను ఉద్ధరించును. ఇట్టి భక్తిని ఉద్ధరించే బాధ్యతను భగవానుడే స్వయముగా స్వీకరించును. అంటే దీంట్లో మూలంగా మనం తెలుసుకోవాల్సిన అంటే 2. ఒకటి, మనం ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఏదో ఒక కర్మ చేయక తప్పదు. ఆ కర్మ చేసేటప్పుడు నిష్కామ కర్మ గురించి మనం ఫోకస్ చేస్తే అప్పుడు మనం భక్తి మార్గంలో ముందరికి వెళ్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ వేదాంత సూత్రమైన జన్మాద్యస్యయత అని చెప్పారు కదా. ఈ వేదాంత సూత్రంలో చెప్పిన జన్మాద్యస్యయత అనే పదంతోనే శ్రీమద్ భాగవతం కూడా మొదలవుతుంది. జన్మాద్యస్య యతో అన్వయాత్ ఇతరతస్య అభిజ్ఞేశ్వరాట్ అని అలా మొదలవుతున్నాడు. ఈ వేదాంత సూత్రంలో చెప్పిన అందరికీ ఆది అయిన భగవంతుడే అని చెప్తూ జన్మాధ్యస్య అని చెప్తూ ఆ భాగవతంలో ఉండే మొదటి శ్లోకం సత్యం పరం ధీమహి అని చెప్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్.
అని చెప్తుంది. అలాగే ఇక్కడ ప్రభుపాద్ వారు ఈ మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్త్రాణి ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి, అంటే ఆ అంశాలు అని తెలుసుకొని మనందరం భగవంతుడి యొక్క అంశాలే, కానీ అది తెలియకుండా మన ఇంద్రియ తృప్తి కొరకు ఏదో పాటు పడుతూ దాని గురించి ఎన్నో కష్టాలు పడుతున్నారు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క శ్లోకాల్లో ఈ యొక్క సెగ్మెంట్ శ్లోకాల్లో వర్ణాల యొక్క ధర్మాలు, ఆ ధర్మాన్ని అనుసరించి ఏం పనులు చేయాలి చెప్తూ, ఏ వర్ణంలో ఉన్నా ఏ వర్ణం అనే బ్రాకెట్లో ఉన్నా కూడా చేయాల్సిన కర్మలు చేస్తూ నిష్కామంగా చేస్తే రిజల్ట్ ఈజ్ సేమ్. అప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ వర్ణ ఆర్ వి బాక్స్డ్ ఇంటూ అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ 1846. ఇది కంటిన్యూషన్ ఇస్ దేర్. దీంట్లో కొంచెం వరాహ పురాణంలో ఉండే దీన్ని కూడా ఉంటుంది. తిరుమల రైట్ హ్యాండ్ సైడ్ చదువుతా వరాహ పురాణంలోది స్థితే మనసి వరాహ పురాణం. స్థితే మనసి సుస్వస్య శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణాం పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్త్యం నయామి పరమాం గతిం. తన పుత్రుల క్షేమం కొరకై ప్రార్థించిన భూదేవికి వరాహ భగవానుడు చెప్పారు, ఆరోగ్యవంతమైన శరీరము సుస్వస్థ శరీరే, మనస్సు స్థిరమై ఉండగా మనస్సు మరియు శరీరము సక్రమముగా పనిచేయడము ధాతు స్వామే స్థిరే, ఈ విశ్వమునకు నేను కారణం మరియు అజుడు అని ఎరిగి నన్ను స్మరించు వారిని మరణ సమయమున శరీరము రాయిగా పాషాణ ఉన్న స్థితిలో నా వాణిగా ఎరిగి నేను స్వయముగా నా దివ్యధామనకు తీసుకుని వెళ్తాను, నీకు మాట ఇస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. ఎంత చక్కటి మాట. అదే ఇది కూడా ఇలాంటిదే. ఒకసారి కూడా మనం చర్చించుకున్నాము. ఈశోపనిషత్తులో పెనల్టిమేట్ శ్లోకంలో వస్తుంది అన్నమాట. వాయోరనిలం అమృతం అథేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర క్రతం స్మర ఓం క్రతో స్మర క్రతం స్మర. వాయోరనిలం అమృతం అథేదం భస్మాంతం శరీరం అని మన శరీరం చనిపోయాక అది భస్మై వాయులో కలిసినప్పుడు అలాంటి సమయంలో ఓ దేవా ఓం క్రతో స్మర క్రతం స్మర ఓం క్రతో స్మర క్రతం స్మర, నేను చేసింది నా ద్వారా చేయబడ్డవి, వాటిని గుర్తు పెట్టుకొని నన్ను అక్కడికి తీసుకెళ్ళిన ఆయన అని ఒక భక్తుడు భగవంతుడిని హీఈస్ రిమైండింగ్. అంటే he has obtained the power to remember the Lord's assurance అన్నమాట. ఏ థామాం ప్రపంచంతే మాం తాం సతైవ భజామ్యం అని చెప్పారు కదా. అలా చెప్తున్నప్పుడు అది గుర్తు తెచ్చేంత స్థితికి భగవంతుడు యొక్క భక్తుడు రాగలడు అని ఒక చిన్న ఎగ్జాంపుల్లో శ్లోక ఇది వెరీ పవర్ఫుల్ శ్లోక. ఈశోపనిషత్తులో పెనల్టిమేట్ శ్లోక అనమాట అది. సో ఇప్పుడు అది తెలుసుకున్నాక ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఇక్కడ వరాహ రూపంలో భగవంతుడు అదే చెప్తున్నాడు. మనసు మరియు శరీరం సక్రమంగా పనిచేస్తున్నప్పుడు మనం ఈ యొక్క కర్మలని మనం చేయవలసిన కర్మ నిష్కామ కర్మలుగా చేస్తే ఏ వర్ణాల్లో ఉన్నా కూడా వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ టు గాడ్. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ శ్లోక. Padmasini, you're able to speak or you're in... Yeah, fine, okay. Yeah, I can do it. Hare Krishna. భగవద్గీత 18వ అధ్యాయం 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ మాప్నోతి కిల్బిషం. పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా ఒనరించుట కన్నను అసమగ్రముగా ఒనరించినను స్వధర్మమునందే నియుక్తమగుట మేలైనది. పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా ఒనరించుట కన్నను అసమగ్రముగా ఒనరించినను స్వధర్మమునందే నియుక్తమగుట మేలైనది. గుణముల అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూనూ పాప ఫలములచే ప్రభావితములు కావు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ధర్మాచరణమునకు ఆధారము ప్రకృతి యొక్క త్రిగుణములు. అసమగ్ర స్వధర్మాచరణకు త్రిగుణములచే ప్రభావితమైన వాట్లకి ఉదాహరణ బ్రాహ్మణ యజ్ఞముల కొరకు జంతు బలి, క్షత్రియ శత్రు సంహార సమయములలో ఉగ్రమగుట, రాజతంత్రము అందు అబద్ధములాడుట, వైశ్య ఎంత ధర్మాత్ముడైనా తన లాభమును దాచిపెట్టవలసి వచ్చుట, కొన్ని సందర్భాలలో నల్లబజారు విక్రయాలు, శూద్రుడు అధార్మికునికి సేవ చేయవలసి వచ్చును. స్వధర్మాచరణ చేస్తూ అసమగ్రతను ఎలా వదిలివేయాలి? ఏ వర్గము వారైనను తాము చేయు కర్మలు దేవదేవుని సేవకై చేసినచో ఆ కర్మలకు ఎటువంటి మలినము ఉండదు. భగవానుని సేవకై చేయు కర్మలకు ఉదాహరణ అర్జునుడు యుద్ధము చేయుట. శత్రువును వధించినను ఎటువంటి పాపము నొదడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుగోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే కృష్ణ. ఇప్పుడు దీంట్లో 1847లో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 18వ అధ్యాయం 47వ శ్లోకము ఆల్మోస్ట్ 3వ అధ్యాయంలో 35వ శ్లోకం ఇస్ రిపీట్ అనమాట. ఇలా భగవద్గీతలో మనకి 2 పేర్స్ కనబడతాయి. ఇది శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే ఇట్స్ వెరీ డేంజరస్ అని కూడా చెప్తారు ఇంకో ధర్మం చేయటం. అలాంటిది ఫస్ట్ 2 లైన్స్ సేమ్, సెకండ్ లైన్ ఈ స్వభావాన్ని ఉంచుకొని స్వభావంతో పాటు నడుచుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి భగవద్గీతలో 934 మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరు మామే వైశ్యయుక్తం మత్పరాయణం ఆత్మానం మత్పరాయణం. అలాంటిది మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరు అని ఇంకొంత మనం ముందు కొన్ని శ్లోకాలకు వెళ్ళాక 64-66 శ్లోకాలకి వెళ్ళాక అదే మళ్ళీ శ్లోకము 2 లైన్స్ వస్తాయి అన్నమాట. ఈ 2 పెయిర్స్ అంటారు భగవద్గీతలో. టూ శ్లోకాస్ ఆల్మోస్ట్ గెటింగ్ రిపీటెడ్ ఇన్ 18th చాప్టర్. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు తెలుస్తుంది. ఈ 927 ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, ఈజ్ అ మంచి శ్లోకం గుర్తుపెట్టుకోవడానికి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే మనం చేసే వాటిలో దోషాలు ఉన్నా కూడా ఎప్పుడైతే మనం వాటిని భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడికి ఆ ప్రతిఫలాన్ని అర్పిస్తామో దెన్ ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ it's a kind of డివోషనల్ సర్వీస్ అంటే ఆఫరింగ్ టు ద లార్డ్. కానీ ఒక్కటేంటంటే ఇలాంటి ఇప్పుడు ఈ పర్పోర్ట్లో కానీ భాష్యాల్లో కానీ పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఉండే జీవితంలో మనం చూసే జీవితంలో చూసుకుంటే కొంచెం రిగ్రెసివ్గా బ్యాక్వర్డ్గా అనిపిస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే యజ్ఞముల కొరకు జంతు బలి విచ్ ఈస్ నవడేస్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దట్ మచ్. అప్పటికి కొన్ని చోట్ల ఇంకా ఇట్ ఈస్ ప్రిలవెంట్. బట్ నార్మల్గా ఇట్స్ కన్సిడర్డ్ టు బి ఏ థింగ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి డన్, రైట్. తర్వాత క్షత్రియులు ఈ రాజతంత్రంలో అబద్ధం లాంటి చూస్తూనే ఉంటాం మనం రాజకీయాల్లో కూడా అవి చూస్తుంటాం. కానీ వైశ్యులు కొంచెం నల్లబజార్లో చేయవచ్చా, అలాంటి విక్రయాలు చేయొచ్చా అనేది కొంచెం రిగ్రెసివ్గా అనిపిస్తాయి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి శూద్రులకి దేర్ ఆర్ సమ్ ఎలవెన్సెస్ విత్ ఇన్ ది వర్ణాస్ ఫర్ దెమ్ టు క్యారీ అవుట్ దోస్ యాక్టివిటీస్. కానీ అది చేయడం వల్ల వాళ్ళకి భగవంతుడికి అర్పించి చేస్తే అది దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఆ పూర్తి కర్మని ఏ మూడ్తో చేస్తారో ఏ భావంతో చేస్తారో అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనకు దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, రైట్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ కమిటింగ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ లాగా అనిపించినా కూడా యాక్చువల్లీ దే బికమ్ లైక్ ఎ డివోషన్ యాక్టివిటీస్. కానీ ఈ ఎగ్జాంపుల్స్ మీద పూర్తిగా విచారించే కన్నా ది మెసేజ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ దట్ ఆర్ గివెన్ విత్ ఇన్ ది స్క్రిప్చరల్ ల్యాండ్స్కేప్ దట్ పీపుల్ యూస్ టు యూజ్ ఇట్. బట్ ఫండమెంటల్ థింగ్ ఇక్కడ చెప్పింది ఏంటంటే
మనం ఏం చేసినా భగవంతుడి సేవకై చేయాలి. ఆ యొక్క సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకుంటే ఏ వర్ణంలో ఉన్నా ఎలాంటి చేయవలసింది చేయకూడదు అని వచ్చినా కూడా ఇట్ బికమ్స్ ఏ this thing. And this Etkaro Shedashnas is a very practical thing, very nice thing. This is one of the shlokas I generally remember, not always of course, I must confess, but generally remember. ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి కొన్ని హ్యాబిట్స్ అవుతాయి కదా. నేను ఆఫీస్కి వెళ్ళి కార్ స్విచ్ ఆఫ్ చేసి దిగంగానే నేను మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళే లోపల ఈ శ్లోకాన్ని తలుచుకుంటా. ఎందుకంటే ఈరోజు ఉద్యోగంలో చేస్తుంటే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో, ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో, నేను ఏది ఎలా చేస్తానో, అందుకని ఏది చేసినా నీకే అర్పిస్తున్నాను అని తలుచుకుంటూ వెళ్తాను అనమాట. ఇట్ హెల్ప్స్ మీ యాక్చువల్లీ. ఇది నేను చాలా రోజులు పాటించాక ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, అంటే సారీ అగైన్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఐఎమ్ నాట్ బోస్టింగ్, జస్ట్ ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ జస్ట్ షేరింగ్. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎనీథింగ్ డిఫరెంట్. ఇది అంటే నాకు ఎందుకు ఇది ఫేవరెట్ శ్లోకం ఏంటంటే, ఇది చేసాక నాకు ఒకటేళ్ళ అలవాటు అయిందంటే, ఆఫీస్లో నా రూమ్లోకి డోర్ తెచ్చుకోగానే ఐ పే ఒబేసెన్సెస్. అంటే ఆ ఆఫీస్ రూమ్ నేను ఒక గుడిగా చూసుకుంటున్నాను. నేను ఈ ఆఫీస్ రూమ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ మై టెంపుల్ అండ్ ఐ షుడ్ బి కేర్ఫుల్ దట్ ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ అనే ఆటోమేటిక్గా వచ్చింది నాకు. అది ఇది ఫస్ట్లో రాలేదు. ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ వచ్చింది. అందుకని ఒకప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆఫీస్కి లేట్ అయినప్పుడు యు ఆర్ గెటింగ్ హరీ అప్ ఫర్ ఎ మీటింగ్, యూ టెన్ టు ఫర్గెట్ దట్ పేయింగ్ ది ఒబేసెన్సెస్. అప్పుడు సడన్గా ఒక 10-15 నిమిషాలకి గుర్తొస్తుంది. అప్పుడు ఎప్పుడైనా మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు ఐ గో బ్యాక్ అండ్ డూ దట్ అండ్ అగైన్ గెట్ బ్యాక్ టు మై వర్క్. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ఆ యొక్క ఫీలింగ్ని తీసుకురాగలిగే శ్లోకం అన్నమాట. మనం ఏది చేసినా కూడా భగవంతుడికి అర్పించే స్థితిలో చేయాలనేది. అఫ్కోర్స్ నేను అలా పొద్దున చదువుకుంటూ వెళ్ళినా కూడా రోజంతా ఇదే భావనలో ఉంటానా, ఇలానే చేస్తానంటే ఐ డౌట్, ఐ మస్ట్ కన్ఫెస్. మళ్ళీ మామూలు రెగ్యులర్గా మైండ్ అయిపోతుంది. కానీ అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ హెల్ప్స్ మీ టు రిమెంబర్ దిస్, బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. బికాజ్ ఈ కథలు మనం చూసుకున్నాం పూర్వము, ఈ కథల తర్వాత చూసుకుందాం. సో విల్ డూ ది 1848. Maithili, you want to do it? హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయం 45వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారమ్యా హి దోషేణ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అగ్నిపొగచే ఆవరింపబడినట్లు ప్రతి ఆత్మయు ప్రతి యత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, థ్యాంక్ యూ, అందుచే ఓ కౌంతేయ, దోషపూర్ణమైనను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. నేను ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతాను శ్లోకం చదివాక. సో దట్ ఎగ్జాంపుల్, సహజం కర్మ కౌంతేయ సదోషం అపి నా త్యజేత్ సర్వారంభ హి దోషేణ ధూమాగ్నిర్ ఇవారతః రతిః. Every endeavor is covered by some fault, just as a fire is covered by smoke. Therefore, one should not give up the work born of his nature, O son of Kunti, even if such work is full of fault. Yeah. In the previous shloka, he is giving example with a fire covered by smoke. Yep. Sorry, Maithili, you can carry on. శీర్షిక దోషపూర్ణమైనను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అగ్ని పొగచే కప్పి ఉండుట పొగ అగ్నిని మలినపరుచదు.
మంటను మనం కదిలిస్తే పొగ వచ్చి కళ్ళు మండవచ్చు, కానీ మంట తన వేడిని మాత్రం కోల్పోదు. అవాంఛనీయ సంఘటనలచే కలత చెందకూడదు. భగవానుని సేవకై దృఢ నిశ్చయము కలిగి యుండుము. తన వర్ణ ధర్మ ఆచరణను సమగ్రముగా ఎలా చేయాలి? భక్తియుత సేవలో కూడిన ఫలములు స్వచ్ఛమైనవి. కర్మ ఫలములు పవిత్రమైనప్పుడు మనుజుడు ఆత్మ దర్శనము పొందును. అది ఏ ఆత్మానుభూతి. తన వర్ణ ధర్మ ఆచరణలు సమగ్రమంగా ఎలా చేయాలి? భక్తియుక్త సేవలో కూడిన ఫలములు స్వచ్ఛమైనవి. కర్మ ఫలములు పవిత్రమైనప్పుడు మనుజుడు ఆత్మ దర్శనము పొందును. అది ఆత్మానుభూతి. అంటే ఇక్కడ మనం చేసేవన్నీ దోషాలులాగా ఉంటాయంటే, దోషాలు అంటే ఇన్ ఎ వే మిస్టేక్స్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. దోషము ఇట్స్ నాట్ ప్యూర్. అంటే ఈ మామూలు శాస్త్రాల్లో 4 చెప్తారనమాట, విచ్ ఆర్ వెరీ కామన్. ఎలాగైతే పుట్టినవాడికి జన్మ, మృత్యు, జర, వ్యాధి ఉందో, దెర్ ఆర్ 4 థింగ్స్ దట్ కాన్స్టెంట్లీ కమ్ విత్ అస్. ఒకటి, ఏదైనా చేసినప్పుడు tendency to commit mistakes. Nobody can say, right, that he has not ever committed a mistake. Tendency to take mistake, తప్పులు చేయడం ఒకటి. Tendency to get illusion. మామూలుగా మనకున్న దీంట్లో we can get easily illusion. ఇప్పుడు ఎలాగో చిన్నప్పుడు చెప్తారు కదా, రిఫ్రాక్షన్ అప్పుడు ఒక గ్లాస్ ఒక జార్లో నీళ్లు పోసి ఒక కర్ర పెడితే that curror looks very like refraction, while it comes different. There are so many examples where we get easily illusioned by seeing something which is not true. And third thing ఏంటంటే tendency to commit cheat and get cheated. ఈ 3 చూసుకుంటే tendency to do mistakes, tendency to get illusion, and tendency to cheat and get cheated. It's a very common thing, right? మన జీవితాల్లో చూసుకుంటే మనకు వెళ్ళి ఈ 3 ఎక్కడొక్కడ మనకు తగులుతాయి. మనం చేయడం, మనం ఇంకెవరో చేయడం. ఇవన్నీ ఈ 3 కాకుండా there is another wrapper around these 3 things, that is imperfect senses. Our senses are not perfect, just enough for us to defend ourselves and move forward. Higher conscious entities like it is still more evolved, so that not only defending, it evolves to exploiting or manipulating things around that, and that's why we go forward, right? జంతువులకి మనకు ఉండే డిఫరెన్స్ అది. కానీ బట్ స్టిల్ అవర్ సెన్సెస్ ఆర్ నాట్ ఫుల్లీ పర్ఫెక్ట్. అందుకని ఈ 4 మనతోటి ఎప్పుడు మనకు ఒక నీడలాగా వస్తుంటాయి. కాబట్టి వీ కెన్ నెవర్ అచీవ్ వాట్ ఈస్ నోన్ యాజ్ పర్ఫెక్షన్ స్టేట్ అనేది ఒక భగవంతుడికే ఉంది. కానీ వీ కెన్ స్ట్రైవ్ టు అచీవ్ పర్ఫెక్షన్ అని చెప్తారు. అంటే గొప్ప వాళ్ళు ఈ మామూలు స్పోర్ట్స్లో కానీ, కళాకారులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, వాళ్ళలో ఒక we see that some talent that is which is normal people cannot do it. Once in a million kind of a people, they are there. వాళ్ళని మనం చూస్తుంటాం కదా టీవీలోను మామూలుగా కూడా. వాళ్ళు those are the people who are trying to endeavor to achieve perfection, but they can never achieve perfection, but they are much higher in our level, from our level. So కానీ but they are also subjected to ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళ జీవితాల్లో కూడా మన ఎంత పెద్దవాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళతో ఇంటర్వ్యూలో కానీ వాళ్ళ జీవిత చరిత్ర చూసి ఎక్కడొక్కడ ఈ 4 వాళ్ళని కూడా సతాయించాయి. బట్ దే ఆర్ డెఫినెట్లీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ టాలెంట్. సో వీ డోంట్ సీ దట్ మచ్ అన్లెస్ వీఆర్ క్లోజ్ టు దాట్. సో ఇది ఇందాక మనం చదువుకున్నాం కదా. సో అగైన్ మైథిలి, వుడ్ యూ లైక్ టు కంటిన్యూ? బలిదేవ్ విద్యాభూషణ్ గారు ఏం చెప్పారు అని. శ్రీల బలదేవ విద్యాభూషణ వ్యాఖ్యానం. క్షత్రియ బ్రాహ్మణ కర్మలు ఏవైనా దోషములతో కూడినవే అని దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట నిర్ధారించుచున్నాడు. కావున ప్రతి ఒక్కరూ తమ కర్మ ఫలములను భగవంతునికి అర్పించుటచే తమ కర్మలను పవిత్రము చేయుకొనవచ్చును. ఆత్మ అనుభూతికై తన ధర్మాచరణను శ్రద్ధతో చేయుట ద్వారా జ్ఞానమును పెంపొందించుకోవలను. తన సహజ ధర్మమైన కర్మత్యాగము చేయుట కన్నా దాని ద్వారా భగవానుని సేవించవలను.
కర్మను త్యాగము చేయకుండా కర్మతో బంధము లేకుండా భక్తితో చేయుటచే ఆ కర్మ ద్వారా చేకూరు దోషములు తుడిచివేయబడును. ఇప్పుడు ఈ భగవద్గీత 18వ అధ్యాయం భగవద్గీత యొక్క సారాంశం అని చెప్పుకుంటే ఈ 48వ శ్లోకం వచ్చే వరకు పూర్తిగా ఎలా కర్మ చేయాలి, ఆ కర్మ చేసేటప్పుడు ఎలా గుణగణాలు ఉండాలి, ఆ కర్మని చేసేటప్పుడు బుద్ధి, సుఖము, జ్ఞానము, కర్మ గురించి చెప్పి ఈ 4 వర్ణాల గురించి చెప్పి ఇలా పని చేయాలి, పని చేయకుండా ఉండలేము, నిష్కామ కర్మ చేయాలి, నిష్కామ కర్మని ఇలా ఈ భక్తి ఓరియంటేషన్తో చేయాలని ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలు 18వ అధ్యాయంలో ప్రిడామినెంట్లీ భక్తి యోగం మీద ఉంటాయన్నమాట. ఈ కర్మ ధర్మము గురించి, ధర్మాచరణ గురించి చెప్పి ఆ ధర్మాచరణి భక్తితో ఆ భక్తి యొక్క లైక్ ఎ రివర్స్ ధర్మం అనేది ఒక 2 పాయల్లాగా చూసుకుంటే అల్కానంద, భగీరథ, దేవప్రయాగ అయితే గంగ ఎలా అవుతుందో అలా నెక్స్ట్ నుంచి వచ్చే శ్లోకాలు ప్రిడామినెంట్లీ భక్తితోనే ఉంటాయన్నమాట 18వ అధ్యాయాలు. అందుకని లాస్ట్ హాఫ్ ఆఫ్ మిడిల్ హాఫ్ ఆఫ్ ది భగవద్గీత 18th చాప్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. భక్తితో వెరీ ఫౌండేషనల్ శ్లోకాస్ వస్తాయన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ భక్తితో కూడినవి ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ అగైన్ చెప్పడం జరుగుతుంది అనమాట. కెన్ యూ కంటిన్యూ మైథిలి? భక్తితో కూడిన ఆహారం ప్రసాదం అవుతుంది, ఆకలి ఉపవాసం అవుతుంది, నీరు తీర్థం అవుతుంది, ప్రయాణం తీర్థయాత్ర అవుతుంది, సంగీతం కీర్తన అవుతుంది, ఇల్లు దేవాలయం అవుతుంది, కర్మ సేవ అవుతుంది, మనిషి మానవుడవుతాడు. సో దిస్ ఇస్ హౌ ది ఎల్డర్స్ హ్యావ్ టోల్డ్ us టు ఓరియంట్ అవర్ లైఫ్. అంటే చైతన్య మహాప్రభు ఒక వాడారు, అది చైతన్య చదువు ఇంగ్లీష్లో వస్తుంది. డౌటెల్ ఆల్ యువర్ యాక్టివిటీస్ అరౌండ్ గాడ్. భగవంతుని చుట్టూ మనం అది చేసుకుంటే ఆటోమేటిక్గా మనం కర్మ, జ్ఞాన, బుద్ధి, భక్తి యోగాలు చేసిన వాళ్ళం అవుతామని చెప్తారు. దీని గురించి శిష్టాష్టకంలో అంటే ఇట్స్ చైతన్య మహాప్రభు స్వయంగా ఇచ్చిన 8 శ్లోకాలు అనమాట. దీంట్లో ఈ చేసే మూడ్లో ఉంటే మనకి ఆ శ్రీకృష్ణ సంకీర్తనం అంటే నామస్మరణ ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పారు. చేతోదర్పణ మార్జనం, భవమహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయకైర్వ చంద్రికా వితరణం, విద్యావధూ జీవనం, ఆనందాంబుధి వర్ధనం, ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, సర్వాత్మాసనపనం, పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం. దీన్ని మామూలుగా మేము ఏదైనా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు వీ ఆల్సో యూజ్ దిస్ యాజ్ ఎ కంక్లూడింగ్ శ్లోక అనమాట. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎప్పుడైనా పిలిచినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా అయినప్పుడు వి గో అండ్ డూ సమ్ కీర్తన అండ్ స్మాల్ డిస్కోర్స్ లైక్ థింగ్. ఇది కంక్లూడింగ్ శ్లోకాలు చదువుతున్నాడు. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయకైరవచంద్రికా వితరణం, విద్యావధూజీవనం, ఆనందాంబుధివర్ధనం, ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, సర్వాత్మాస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే చేతోదర్పణ మార్జనం అంటే ఇలా భగవంతుని ఓరియంటేషన్తో చేస్తే చేతోదర్పణ మార్జనం అంటే మన హృదయంలో ఉండే ఇఫ్ యూ టేక్ అవర్ హార్ట్ ఈజ్ అ మిర్రర్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డస్ట్, దానికి మార్జనం అవుతుంది, క్లీనింగ్ అయిపోతుంది చేతోదర్పణ. దెన్ యూ కెన్ ఆత్మదర్శనం అని మైథిలి చదివింది కదా. సో వీ కెన్ సీ అవర్ సెల్ఫ్స్ ద వే వీఆర్. నార్మల్గా అలా చూసుకోం కదా, మనం ఎవరో మనకు కనబడుకుంటేనే కదా ఈ ప్రాబ్లమ్స్. బహుమహా దావాగ్ని నిర్వాపణ అంటే మనకుండే కోరికలు అనే దావాగ్నిని ఇట్ వ్యాంక్విష్. అది అయ్యేటప్పుడు ఏమవుతుంది, మన దీంట్లో శ్రేయకైర్వ చంద్రికా వితరణం అంటే ఒక మంచి పున్నమి రోజు చక్కగా చల్లటి ఆ చంద్ర కిరణాలు ఎలా చూస్తే మనకి ఎంత హాయిగా ఉంటుందో, ఇట్ విల్ బేసికలీ సూదెన్స్ అవర్ హార్ట్. తర్వాత విద్యావధు జీవనం, దిస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ చైతన్య మహాప్రభు యూజ్. దీన్ని ఆచార్యులు డిఫరెంట్గా వర్ణించారు. ఒక వివరణ ఏంటంటే మనకి ఉండే మెటీరియల్ డిజిగ్నేషన్ అంటే మన విద్య వల్ల, మన భౌతిక విద్య, మన భౌతిక పరంగా మనకుండే సంఘంలో ఉండే ప్రతిష్ట, పేరు, ఆ ఉద్యోగ స్థితి వల్ల ఉండే మనకు ఆ డెసిగ్నేషన్ వల్ల ఉండే పేరు, ప్రతిష్ట, విద్యావధు జీవనం, అది కూడా
స్లోగా ఇట్ విల్ గో అవే, అంటే వీ విల్ నాట్ బి అటాచ్డ్ టు దట్ అనమాట. అప్పుడు అలాంటి స్థితిలో ఆనందాముది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, ఆనందామృత ఒక ఓషన్ లాగా వస్తుంది, అంబుది వర్ధనం ఎలాంటిది, పూర్ణామృత స్వాదనం, అదే ఓషన్ ఆఫ్ నెక్టర్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. సర్వాత్మ సపరం పరే విజేత, అందరికీ దెన్ ది విక్టరీ ఈజ్ గ్యారంటీడ్ వెన్ సంబడి డస్ శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే ఒకటి కీర్తన చేయటం, బట్ వాట్ ఎవర్ వీ డూ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ బికమ్స్ ఎ కీర్తన, రైట్, భగవంతుని కీర్తనట్లుగా. అందుకని దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. అంటే ఈ 48 శ్లోకాల్లో మళ్ళీ ఇంత చెప్పినట్లు కర్మాచరణ ధర్మాచరణ మళ్ళీ భక్తిలో ఎలా తీసుకురావాలనేది దీని గురించి చెప్పారు. సో దిస్ ఫినిషెస్ దిస్ విభాగం. నెక్స్ట్ శుద్ధ భక్తియుక్త సేవేది కర్మాచరణ. సో దిస్ విల్ బేసికలీ లీడ్ అస్ టు ఇప్పుడు భక్తితో చేసే కర్మాచరణ. ఇందాక చెప్పినట్లు హౌ డు వీ డూ ఇట్ విత్ ఎ ప్యూర్ డివోషన్ అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. సో ఈ వారము వీ విల్ డూ వన్ స్మాల్ థింగ్. నేను లాస్ట్ వీక్ గౌతమ్ గారు హీ హెస్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఐ విల్ ప్లే ది క్వశ్చన్, దానికి ఆన్సర్ వచ్చింది. సో గౌతమ్ గారు విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ వాట్ హీ హెస్ క్యాప్చర్డ్ ఫ్రమ్ దట్. ఓకే, just yeah, I hope the audio will be there properly. One second, just give me a second. Yeah. Can somebody do a thumbs up if when they hear? నమస్కారం అండి. భగవద్గీత సత్సంగంలో మేము వర్ణాశ్రమ ధర్మాల గురించి చేసే చర్చలో నాకు వచ్చిన సందేహం ఇది. మనిషికి ఉన్న గుణములను బట్టి, వారి శారీరక స్తోమతను బట్టి, మానసికమైన నైపుణ్యాన్ని బట్టి గురువులు వారికి ఒక వృత్తిని సూచిస్తారు. మనుషులు ఆయా వృత్తులను చేపట్టి తమ జీవితాలను చక్కగా నిర్వహించుకుంటారు అన్నది మనకు శాస్త్ర ప్రమాణంగా వచ్చిన ఒక పద్ధతి. అయితే దానిని అక్కడ వదిలేయకుండా మనము ఈ వృత్తులన్నిటినీ కలిపి 4 వర్ణాలుగా విభజించి వాటికి పేర్లనిచ్చి, ఆ వర్ణాలకు పేర్లనిచ్చి, ఆయా వర్ణాలకు కొన్ని గుణాలను ఆపాదించి ఈ విధంగా వర్గీకరించడానికి కారణం ఏమున్నది, దాని వెనుక ఉద్దేశం ఏమున్నది, దాని వలన ఆదర్శమైన సమాజాన్ని మనము నిర్మించుకోవడంలో మనకు ఉపయోగము ప్రయోజనము ఏమున్నది అన్నది నా సందేహం. అది లేకుండా కూడా మనము వృత్తులుగా వదిలేసి ఎవరి వృత్తిని వాళ్ళు ఏ భేదాలు లేకుండా మనకు ఒకళ్ళ మీద మాత్సర్యాలు లేకుండా హాయిగా జరుపుకోవచ్చు కదా అన్నది నా సందేహం అండి. Okay, over to you, Gautam. I'll stop share. నమస్తే మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ క్లియర్ గానే ఉండిందా? వాజ్ ఇట్ క్లియర్? ఓకే, ఐ హోప్. అంటే నేను అడగాలనుకున్న దాన్ని ప్రాపర్ గా ఫ్రేమ్ చేయగలిగినానా లేదా, ఐ వాజ్ నాట్ ష్యూర్. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ కమ్ అక్రాస్. సో నాకు గురువు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 4 వర్గాలను భగవంతుడు సృష్టించినాడు. వాటి వెనక ఉద్దేశం ఏంటంటే, ఈ కొన్ని మన ధర్మాలు న్యాచురల్ గా, అంటే సహజంగా కొన్ని ఆ వర్గీకరణ అనేది సహజంగా జరిగిపోతుంది. దాని అవి గుణాలకు అనుగుణంగా ఉంటాయి. ఎవరి అంటే ఈ కొన్ని సత్వ రజస్తమో గుణాలను అనుగుణంగా, ఇప్పుడు ప్రధానంగా సత్వగుణము ఉన్నది బ్రాహ్మణ వర్ణము. ఈ విధంగా అంటే కొన్ని సత్వ రజస్సు కలిసి ఉన్నవి. ఈ విధంగా మొత్తం మీద దానికి కరెక్ట్ గా నాకు చెప్పలేకపోతున్నానేమో కానీ, మన గుణాలను అనుసరించి వర్ణాలు ఉంటాయి. అయితే గుణాలను మనము అదే వర్ణాలలో మనము ఉండి వర్ణ సంకరము జరగకుండా, అంటే పక్క వర్ణాలను చూసి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు కదా. సో మనము మన గుణాలను బట్టి గురువులు మనకు ఒక వృత్తి లేదా ధర్మము, ఆ ధర్మము ఒక వర్ణం కిందికి వస్తే, ఆ వర్ణం నుంచి మనము తప్పి వేరే వర్ణాలను చూసి
అది అది చూడడానికి ఇంకా బాగుంటుంది అని మనము వర్ణ సంకరం జరగకుండా ఉండడానికి ఈ వర్ణానికి కొన్ని నియమాలను, కొన్ని పద్ధతులను, కొన్ని ఆచారాలను చెప్పబడి ఉన్నాయి. మనకు శాస్త్రం యుక్తంగా కొన్ని వచ్చి ఉన్నాయి. వాటిని మనం ఆచరిస్తూ ఉంటే ఆ వర్ణంలో మనం ఉండి, ఆ వర్ణానికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా భగవంతుని సేవలో మనం చేసే కర్మను చేస్తూ వెళ్ళడం అనేది వీలవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పబడిన నియమాలు లేదా ఆచరణలు అని నాకు అర్థమైంది. ఒకవేళ అట్లా కాకుండా ఉంటే మనము వేరే దారికి వెళ్ళడము అనేది సులభం అవుతుంది. దారి తప్పి వర్ణ సంకరం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. సో ఇది మనకు అగైన్ ఏది చెప్పినా కానీ 99% కేస్ అని నేను తీసుకుంటాను. అంటే 95-90% కేసు వాళ్లకు చెప్పింది. అట్లని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మీ ధర్మాల్లో ఉండి భగవంతుని సేవకు సంపూర్ణంగా భగవంతుని సేవకు మాత్రమే తమ ధర్మాన్ని చేసిన వాళ్ళు తప్పకుండా భగవంతుని దగ్గరికి భగవంతుడిని చేరుతారు. అట్లా కాకుండా మామూలు జనాలు అనేవాళ్ళు దారి తప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఈ నియమాలు అనేది పెట్టడం జరిగిందని నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు రీట్రేట్, మేబీ యూ కవర్డ్. ఒకటి ఏంటంటే, ఒక సాధారణంగా ఒక ఫీలింగ్, ఒక పర్స్పెక్టివ్ మామూలుగా ఉండేది ఏంటంటే, సంఘం ఇలాంటి విభజించిందని అనుకుంటుంటారు. ఎప్పుడు సంఘము ఒక అడ్మినిస్ట్రేటర్ లాంగ్ బ్యాక్ అని మనకు తెలియని ఏజ్ వాళ్ళు. బట్ వైష్ణవాంకి ప్రభు ఏం చెప్పారంటే, ఈ టుకే శ్లోక చాతుర్వర్ణ్య మాయా సృష్టం గుణ కర్మ విభాగ మాయా సృష్టం. సో కృష్ణ హ్యాస్ అరేంజ్డ్ దట్. ఆ విభాగాలు ఆయనే చేసి పెట్టారు. అండ్ ఒక ఆయన ఇల్లు కట్టినప్పుడు, ఆ గ్రంథం కట్టినప్పుడు, దట్ 4 compartments he has done it. Society has not done it. సంఘం చేయలేదు, రాజు చేయలేదు, ఎవరు ఋషులు చేయలేదు, ఎవరు చేయలేదు, వేదవ్యాసుడు చేయలేదు. కృష్ణుడే పెట్టేశాడు. ఆ 4 రూమ్స్ను పెట్టి 4 రూమ్లో ఈ రూమ్లో ఇలాంటి కండిషనింగ్ ఉంటుంది, ఈ రూమ్లో ఇలాంటి కండిషనింగ్ ఉంటుంది, ఈ రూమ్లో ఇలాంటి కండిషన్. ఆ రూమ్ ఏ రూమ్లో ఉన్నా కూడా అన్ని రూమ్లో వాళ్ళకి ఏదేది చేస్తే అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అంటే ఆ 4 రూముల ఇంటికి బయటకు వచ్చే దారి ఒకటే, గమ్యం కూడా ఒకటే, కానీ రూములు మటుకు వేరు. ఆ రూముల్లో ఉండే ఫర్నిచరు, కండిషనింగు, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ డిఫరెంట్, టూల్స్ ఆర్ డిఫరెంట్, ప్రాసెస్ ఆర్ డిఫరెంట్. ఆయనే చేశారు కనుక ఆయన చేసిన ఈ 4 గదుల్లో, ఈ 4 వర్ణాల్లో మనం అర్థం చేసుకొని మనం ఏ గదిలో ఉంటే, ఏ గదిలో ఉన్నామని మనకి తెలిస్తే, ఆ గదిలో చేయవలసిన పని మనం చేస్తే, అది భగవంతుడికి అర్పిస్తే ముందరికి వెళ్తాం. ఆ గదిలోని బయటకు వస్తాం, వీ విల్ గెట్ ది కామన్ పాత్. సో దెర్ ఈజ్ నో అప్ ఆర్ డౌన్ అని చెప్పండి. ఈవెన్ దో హై అండ్ లో ఆర్ యూస్డ్, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే. ద బాక్సింగ్ ఈజ్ డన్ బై హిమ్, క్వాలిటీస్ ఆర్ ఆల్సో డన్ బై హిమ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ వేర్ వీ మ్యాప్, అండ్ ఆ మ్యాపింగ్ తెలుసుకున్నాక మనం అది ఏం చేయాలి అనేది తెలుసుకోండి. ఆల్సో శాస్త్ర ఈజ్ ఆల్సో గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మూవింగ్ ఫ్రమ్ వన్ రూమ్ టు అదర్ రూమ్ ఆల్సో. అందుకనే శూద్రులు బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు శూద్రులు అయ్యారు కదా, పనిచేసేవాళ్ళు అయ్యారు. శూద్రులు అంటే పీపుల్ హూ హ్యావ్ టు మేక్ మచ్ మోర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, రైట్? దే కెన్ ఓన్లీ హ్యావ్ అన్ రిసోర్స్ టు డూ త్రూ వర్క్, అండ్ దేర్ ఇస్ సంబడి హూ కెన్ గెట్ దట్ బై నాలెడ్జ్ అండ్ డూ ఇట్. So there's a slight difference in the opportunity, but that doesn't mean he's discriminating. He has boxed it so that elanti vadikaina equal opportunity. It's a principle of fairness, principle of equal opportunities for anybody who's having any type of thing. Everybody has got a place to stay in the society, to come out and go into the path of bhakti. That is the strength of these varnas and dharmas. But yeah, the time influence is there, and దానివల్ల మనకి ఈ యొక్క ఇది వేరే క్యాస్ట్ సిస్టమ్ అని ఆ పరిధిలో చూస్తే ఇట్ ఆల్ లుక్స్ వెరీ మెస్సీ. కానీ అది క్యాస్ట్ సిస్టమ్ అని తీసేసి దాని నుంచి బయటకు వచ్చి కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు అని చూస్తే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. బట్
ఇది మనలో మనం మాట్లాడుకొని చెప్పుకోవచ్చు, కానీ బయటకు వచ్చి ఇది చెప్పడం ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ థింగ్, బికాస్ ది క్యాస్ట్ థింగ్ ఈజ్ so much deep drawn into the ethos of the society. It is very very difficult, and particularly if somebody who's born in a Brahmana family tells it, or they think it is much more offensive. So this is happening, but that's okay. But మనం తెలుసుకుంటే అట్లీస్ట్ మన జీవితాల్లో మనతో ఉండే వాళ్ళు, పనిచేసే వాళ్ళకి ఇది మనం చెప్పగలిగితే ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దీనికి సంబంధితమైన ఒక అన్నమాచార్య కీర్తన ఉంది. I request Thirumal to take it up today, and we can conclude. Any other thoughts, Annababu, Pappi, and Thirumal on this? No, I think Gautam explained this, Kani. Basically, I think we get very defensive when we talk about Varnashrama Dharma, because we, in our own mind, we are not clear. Somehow we collate it with and conflate it with caste system. They're two completely independent concepts. Caste system is a societal construct, whereas Varnashrama Dharma is Bhagavantudu create chesindi. It's just, it exists. It is natural. Varnashrama Dharma. So Maya Srishta and Krishna Japinate, it is like it exists because it is natural. That's how it is. Whether, there is no judgment involved in it. That's how it exists in nature. సో ఇప్పుడు నేచర్లో మామిడి పండు పుల్లగా ఉంది, కొంచెం పోయాక పండాక తీపి అవుతుంది, మామిడికాయ పుల్లగా ఉంది పండాక తీపిగా అవుతుందని యూ కెన్ నాట్ పాయింట్ అవుట్ ఇది బాగాలేదు ఇది బాగుంది ఎలాగ, యూ కాంట్ మేక్ అ జడ్జ్మెంట్ కాల్ అని. దట్స్ హౌ ఇట్ ఈస్. సో అది వర్ణాశ్రమ ధర్మం. వెరస్ అ caste thing is a social construct that can be debated because it's a man-made thing, and you can debate it, and you can do the pros and cons of it. But I think we approach it very defensively, and I think social conditioning has made it a very defensive thing, and also a lot of ignorance on our own part, and makes us very defensive about it. Antakane inkem ledhu. Yeah. But Varnashrama Dharma should not be conflated with caste system. Yeah. They're two independent concepts. One is a social construct, caste system is a social construct, and it's a sociological concept, whereas other one is a spiritual and divine concept, whereas that's completely two different independent things. Once you are clear of that, then all that confusion kind of little bit slowly melts away. And our defensiveness melts away, because a lot of times I think there is supreme amount of defensiveness. Whenever I hear people talk about it, they beat themselves up like crazy, especially people by accident of birth are born in a so-called upper caste, are like extremely defensive, and that has been unfortunate collateral damage caused by Western education that has tried to put us down, and by pointing it out. And not just Western education, I think it's also an artifact of Marxist education that happens in India. So, but anyway, that's a different topic, but that's how I think. They're two independent concepts, so we should not conflate them. Yeah. Fine. Thanks, Hare Krishna. Thirumal, you want to go through this and explain to us? Sorry, నేను ముందర పమ్మీలు అయిపోయాను. కొంచెం ఇక్కడ ఇంట్లో కూడా స్కెడ్యూల్స్ దే ఆర్ గోయింగ్ టాప్సీ టర్వీ. సో యా. హరే కృష్ణ. అన్నమాచార్య కీర్తన. ఏ కురుజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే అది ఎరిగిన వాడు. మూడు చరణాలండి. మొదటి చరణం మనస్సు గురించి, రెండవ చరణం బుద్ధి గురించి, మూడవ చరణం అహంకారం గురించి చెప్తున్నారు అన్నమాచార్య. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడుగాని వాడు, పరుదైన భూత దయానిధి వాడే పరువ తానే అని భావించువాడు. పలిగిన అంటే నువ్వు చెప్పడం జరిగింది, ఇక్కడ అర్థం ఇచ్చే పలిగిన అన్నమాట. సత్యము పలిగిన వాడు సంపూర్ణుడైన వాడే. పలిగిన అంటే పలికిన అన్న అర్థం అక్కడ ఇవ్వడం జరిగింది. సత్య సంపన్నుడైన వాడే, సత్యము పలికిన వాడే, సంపూర్ణుడైన వాడే, పరన్న చేయక తత్పరుడు కానివాడు, అరుదైన భూత దయా అనేది వాడే, అనంతమైన అంటే దయ అన్ని ప్రాణుల పట్ల ఒక సమాన సమవాయము ప్రేమభావము పరుదు తానే భావించుకోవడం. అటువంటి మనస్సు గురించి ఆయన చెప్పడం జరిగింది. అటువంటి మనస్సు మనిషికి ఉండాలి. అటువంటి మనస్సును చేయడానికి మనస్సును ఆ విధంగా మన మనస్సును ఆ విధంగా దారి మళ్ళించి ఆ వైపు తిప్పుకొని మనస్సును అలాగనే స్థిరంగా పెట్టుకుని మనం బ్రతకాలి అని ఇక్కడ చెప్తున్నాడండి. బుద్ధి అనేది ఏమిటంటే నిర్మలుడై ఆత్మనీతి కలుగువాడే, నిర్మలుడై ఆత్మనీతి కలుగువాడే,
ధర్మ తత్పర వృత్తి కలిగిన వాడు, కర్మ మార్గములు తడవనేవాడు, మర్మమై హరిభక్తి మెరవేవాడు. నిర్మలంగా ఉండాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి అనే ఆత్మనీతి కలిగేవాడు, ఆత్మనీయ నీతి గతి ఉండినవాడు, ధర్మ తత్పర వృత్తి కలిగిన ధర్మము అంటే సదా ధర్మాచరణలోనే తన జీవితం గడపాలన్న ఒక కాన్షియస్ అంటాం కదా మనం. బుద్ధి అనేది ఇక్కడ కాన్షియస్ కింద చేసుకోలేదు. బుద్ధి అంటే నాలెడ్జ్, కాన్షియస్. మనకి అటువంటి కాన్షియస్ మనకు ఉండాలి. బుద్ధి తగినవాడు, కర్మ మార్గము తడవాడే, మర్మమై హరిభక్తి, హరి అంతటా హరి ఉన్నాడు, హరి ఇవన్నీ హరి అని దేవుడే భగవానుడే అన్న విషయాన్ని సదా స్మరించుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ఆ విషయాన్ని మనం మరుపురాని ఇక కళలో కూడా నిధులతో కూడా అంటాం కదా, వారి గురించే మనం ఆలోచన చేయడం అనేది కానీ అటువంటి హరిని భగవంతుని మర్చిపోకుండా ఉండే బుద్ధి మనకి ఉండాలి. ఇటువంటి వాడే ఏ కులంలో పుట్టిన వాడైతే ఎవడైతే దానికి అక్కడ మనం వర్ణాశ్రమ వీటి గురించి మాట్లాడుతుంది. వాడు ఇది అది అది ఇది ఎవడైనా కానీ ఇటువంటి బుద్ధి కలిగిన వాడే మనుషుడు, మానవుడు అని చెప్పారండి. ఇందాక కూడా అక్కడ ఒక దాంట్లో చూసాడు, మనం అష్టకం జరుగుతున్న దాంట్లో 8వ పాయింట్. అప్పుడు మానవుడు మనిషి అవుతాడని జరుగుతుంది, మనిషి మానవుడు అవుతాడని జరుగుతున్నామని ఆఖరి దిశ 8వ దిశ. అటువంటి బుద్ధి ఉంటేనే ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత అహంకారం వచ్చాడు. జగతిపై హితముగా చరించువాడే, జగతిపై హితముగా చరించువాడే. హితము అంటే నలుగురికి ఉపయోగపడేట్టు. హితము చెప్పడం అంటే ఏదో సూక్తులు చెప్పి ప్రవచనాలు చెప్పి 4 మాటలు ఇలా చేయండి అలా చేయండి అని కాదు చెప్తున్నాడు. హితముగా తాను అందరికీ ఆదర్శప్రాయుడే, తాను చెప్పిన ఏదైనా ఆచరించుతూ అందరికీ సేవ చేస్తూ, అందరికి సేవ అంటే ఏమిటి, వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పట్టడం డబ్బు ఇవ్వడం కాదు, వాళ్ళకి తగిన సహాయము అవసరం ఉన్నప్పుడు చేసే ఆదుకుని వాడిని చూసుకుని తీసుకెళ్ళిన వాడే, పైకి వాడిని ఉద్ధరించి వాడిని ఏదో విధంగా వాడికి ఉపయోగపడడంలో చేసిన వాడే హితముగా చరించేవాడే. ఇతరులకి అపకారం చేయకుండా చాలా మంది ఉంటారు. మన లోపల బోధం ఉంటాం. అపకారం చేయడమే కాదు, వారికి ఏవైనా తగు సమయంలో ఉపకారం చేయడం మనకి శక్తి ఉండి అవకాశం ఉండి ఉన్నప్పుడు తప్పకుండా చేయటమే హితము అన్నది నా అభిప్రాయం. ఇక్కడ చాలా మంది అది చేయరు. ఎవరి మనకి అపకారం చేయట్లే కదా, మరి బాగానే ఉన్నాం కదా, మరి ఎవరికి అపకారం చేయట్లేదు కాబట్టి చాలే అనుకుంటున్నాం. కానీ మనకి ఎవరికి ఉపకారం చేస్తున్నాం, మనకి అపకారం వస్తుందా లేదా తర్వాత విషయం. మనకి ఎవరికి మనం ఉపకారం చేస్తున్నామో, మనకి ఎవరి అవకాశం ఉపకారం చేయడం వాళ్ళు చాలా మంది ఉంటారు. అవకాశం ఉపకారం చేయకపోవడం అనే తప్పు. అవకాశం ఉపకారం చేయడమే హితముగా ఉండడం అనేది అర్థం. అది ఇక్కడ పగలేక మతిలో బ్రతికిన వాడు, మనస్సులో ఎటువంటి మీద పగ, ఈర్ష్య, ద్వేషం అటువంటి లేకుండా బతకాలు బ్రతికిన వాడు, తెగి సకలము ఆత్మ తెలిసిన వాడే, తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఈ విధంగా మనకి ఆత్మలో ఇటువంటిది మనం స్థిరముగా నిలుపుకొని, మన బుద్ధిలో నిలుపుకొని, మనస్సులో ఇవ్వడం నిలుపుకొని, మనం వెంకటేశ్వర దాసును శ్రీహరి దాసుడు నేను అనుకుని ఆ శ్రీహరి మార్గం చేసి మనిషికి సేవ చేయడం ద్వారా నేను భగవంతుని దగ్గర అవుతాను అన్న ధ్యాస. ఇది భ్రమ కాదు, ఇది భ్రమనే. ఆ భ్రమని నేను ఎలాగైనా చదువుకున్నాను, పూజ చేశాను కాబట్టి భగవంతుడి దగ్గర అయిపోతానన్న భ్రమని పక్కకి తీసివేసి నేను సంఘంలో ఉంటున్నాను, ఒక సమాజంలో ఉంటున్నాను, సమాజ శ్రేయస్సుకి, సంఘ శ్రేయస్సుకి నా వంతు కృషి ఏమిటి, నా వంతు సహాయ సహకారాలు అదేమిస్తాను, ఏ విధంగా నేను అందరికి సహాయపడతాను అన్న ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ కాన్షియస్ ఇది ముందుకు వెళ్తే ఈ అహంకారం కొరదనే తొలగిపోతాయి. కొరదేవుడు భగవంతుడికి దాసుడైనప్పుడు, కొరవి భగవంతుడు దాసుడైనాము, భగవంతుడు అని అప్పుడు కాపాడుతాడు ఉంటుంది. భగవంతుడు కాపాడుతాడా లేదా తర్వాత విషయం. ఈ విధంగా చేస్తే మనకి మనిషిగా పుట్టినందుకు మనం మానవుడుగా, మంచి మనసున్న మానవుడుగా మనం మారడానికి అవకాశం ఉంది అని చెప్తున్నానండి. ఈ విధంగా బతకడా అని ఆయన మనకి హితోపదేశం చేశారు అన్నమాచార్య గారు. వాయిస్ రావట్లేదు జగన్. జగమోహన్ మీరు మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్స్. ఇది మనకి ఈ అహంకారంతో చేసే పని, ఇది ధర్మరాజుకి వేదవ్యాసుడు చెప్పిన జాబాలి కథ. ఒక ముని ఉంటాడు, తపస్సు చేస్తే ఎంత తీవ్రంగా తపస్సు చేస్తాడంటే అతను జుట్టు పెరిగిపోయి దాంట్లో పిచ్చుకలు కూడా కడుతుంటే
ఈ విల్ నాట్ సే ఎనీథింగ్, ఎందుకంటే పిచ్చుకలకి ఎందుకు బాధ కలగాలి అని. తర్వాత అతనికి ఒకసారి ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ అనమాట. ఇది చదువుతారా క్విక్గా? వీ కెన్ క్విక్లీ ఫినిష్. పద్మాసని, యూ వాంట్ రీడ్ దిస్? సరదాగా ఉంటుంది, వెరీ మోరల్ గుడ్ స్టోరీ. Sure, Mama. ఒక క్విక్ క్వశ్చన్ కూడా, ఈ జాబాలి ఇస్ ద సేమ్ వన్ కమ్స్ ఇన్ రామాయణం ఆల్సో? కాదు పాప, కాదమ్మా. జాబాలి చాలా కామన్ నేమ్, మల్టిపుల్ టైమ్స్ లో వస్తుంది ఇది. ఇది మహాభారతంలో వచ్చిన జాబాలి వేరు, రామాయణంలో వచ్చిన జాబాలి వేరు, మన ఉపనిషత్తుల్లో సత్యకామ జాబాలి కథ చెప్తారు, అది వేరు, ఇవన్నీ వేరు. ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు. పూర్వం జాబాలి అనే ముని ఉండేవాడు. అతడు నిష్టగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తి మీద పిచ్చుకలు గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురం ఉన్నాయి. జాబాలి దయాద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమివేయకుండా తన నెత్తి మీద అలాగే ఉంచుకున్నాడు. ఆహా, నాకున్న ధర్మనిష్ట ఇంకెవరికైనా ఉందా అనుకుంటూ తనని తానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీర వాణి అతన్ని అహంభావాన్ని ఖండిస్తూ, నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు అంది. జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు. అయ్యా, వచ్చావా? రా. పిచ్చుకలు నెత్తి మీద గూడు కట్టుకొని పిల్లలతో సుఖంగా తిరుగుతున్న, చిత్త వికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగర, ఎంత గొప్పవాడివి నువ్వు అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు. జాబాలి ఆశ్చర్యపోయాడు. ఈ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు. మహర్షి, నాకు దేని మీద ఎవరి మీద మమకారం లేదు. ధర్మ మార్గంలో సంచరించడం ఒకటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికి ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. అందువల్లే గొప్పతనం తెలుసుకోగలిగాను అన్నాడు తులాధారుడు. అయితే నేను ధర్మ మార్గాన్ని నడవడం లేదంటావా? నా తపస్సు, యజ్ఞాలు, ధర్మాలు కావంటావా అన్నాడు జాబాలి కొంచెం కోపంగా. అహంకారంతో చేసే తపస్సుని, ఫలం కోరి చేసే యజ్ఞాన్ని దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దాని వల్ల దేవతలు, మనము కూడా తృప్తి పొందుతాము అన్నాడు తులాధారుడు. మరైతే నువ్వు ఈ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది అని అడిగాడు జాబాలి. అయ్యా, కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికి వాదం ఎందుకు? నేను చెప్పిందంతా సత్యమో కాదో అడుగుదాం. ఇన్నాళ్ళు మౌన కట్టయింది అక్కడ. ఇన్నాళ్ళు నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు అన్నాడు తులాధారుడు. పిలిచాడు జాబాలి. అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన్ని నిలబడి, మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞ వల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వ ధర్మాలను నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధ లేని తపస్సు, యజ్ఞాలు వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసిన వాడు శుచి కాకపోయినా పర్వాలేదు. శ్రద్ధ లేకుండా యాగం చేసిన వాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలు చేకూరుతాయి అని వివరించి మాయమయ్యాయి. అయ్యా, మునుల నుంచి తత్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకు అసూయ కలిగింది. ఎవరికి వారు తమ
విధానాలైన కర్మలు చేయటం మంచిదని నీ నుంచి గ్రహించాను, కానీ వాటి వల్ల ప్రయోజనం ఆశించకూడదు, అది నీ నుంచే తెలుసుకున్నాను, వెళ్ళొస్తాను అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. ధర్మరాజా, ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్టు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం, దానికి బుద్ధి రాణి, సర్వ విషయాలు చర్చించే మనస్సు మంత్రి, విషయాలు 5 పురోహితులు, చెవి ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి పోయిందంటే ఆ మోసగాళ్ళు బారిన పడి చెడిపోతుంది. మనస్సు బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్య పాలన చక్కగా సాగుతుంది, శాశ్వత సౌఖ్యం లభిస్తుంది అని చెప్పాడు వేదవ్యాసుడు. So this is a story my friend has picked it up and put it in this presentation, which is in a way relevant to the whole topic that we are discussing అన్నమాట. అందుకనే నేను జస్ట్ ఒక్క నిమిషం, ఈ ప్రెజెంటేషన్స్ నువ్వు ఇవి షేర్ చేస్తావా స్లైడ్? యా షూర్ అండ్ ఒక 5 minutes ఉంటే 2 minutes ఉంటే కూడా I want to clarify something that Papi brought up, and also relevant. I want to bring it back to that discussion Varnashrama Dharma one little bit, because ఒక 2 minutes ఉంది కదా. ఒక నువ్వు అడిగావు చూడ జాబాలి అనే పేరు, ఆ పేరు జాబాలి పేరు, గౌతముడు పేరు, ఇలా పేర్లు చాలా వస్తాయమ్మా. అవి కామన్ అనమాట. వాటిని ఏంటంటే ముందర ఒక ప్రీఫిక్స్ తో దే డిస్టింగ్విష్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది. సో యాక్చువల్గా ఆ జాబాలి పేరు వచ్చిందని కాబట్టి కాంటెక్స్ట్ మళ్ళా మనం వర్ణాశ్రమ ధర్మం కులాల గురించి మాట్లాడేదాళ్ళు కాబట్టి రెండింటికి అన్వయించే ఒక కథ చెప్తాను. సత్యకామ జాబాలి అని, అతని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది అతని ప్రసక్తి. ఆయన ఒక చాలా చిన్నప్పుడు చాలా చురుకైన వాడు, వెళ్ళి నేర్చుకుందాం అని, వేదాలు నేర్చుకుందాం అని గౌతముడి దగ్గరికి వెళ్తాడు. ఈ గౌతముడు మళ్ళా మనకి రామాయణం వచ్చే గౌతముడు కాదు, ఈయన వేరే గౌతముడు. సో ఆ గౌతముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అయితే ఆయన అడుగుతాడు, పిల్లాడు బాగున్నాడు, ఆయన క్విజ్ అది పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి అంత బాగానే ఉందయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీవేమిటి వంశవృక్షం చెప్పమంటాడు. అయితే వాడు తల్లి దగ్గరికి పరిగెడతాడు. మళ్ళా వెళ్ళి తన పేరేమిటి, నీ పేరేమిటి, సత్యకాముడు అని చెప్తాడు. మరి ఎవరు, నీ తండ్రి ఎవరు అంటే మన తల్లి దగ్గరికి పరిగెడతాడు అనమాట వాడు. అయితే వాడు తల్లి దగ్గరికి ఏంటి, వాడికి తల్లి ఒకటి తెలుసు. తల్లి దగ్గరికి వెళ్తే జాబాలని అడుగుతాడు. జాబాలి అంటుంది, నేను చిన్నప్పుడు చాలా దేశం తిరిగాను, నాకు నీ తండ్రి ఎవరో తెలియదు అంటుంది. అయితే వాడు మళ్ళా వచ్చి గురువు దగ్గరికి చెప్తాడు. అయితే గురువు వాడిలో ఉన్న విద్యా తృష్ణ చూసి, నువ్వు నిజమైన బ్రాహ్మణుడు అయ్యా, నువ్వు ఏ కులంలో పుట్టినాను, అక్కడ కులం ఈజ్ బై బర్త్, దట్ ఈస్ ద డిస్టింక్షన్. వెరస్ వర్ణం నువ్వు బ్రాహ్మణుడివి. ఓకే, సో ద ప్రాబ్లమ్ హ్యాపన్స్ ఈజ్ ఓవర్లోడింగ్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే, మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ వేర్ సేమ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్స్ అంటారు. కాంటెక్స్ట్ ని బట్టి మారుతుంటుంది దాని అర్థం. సో ఇట్స్ అ ప్రాబ్లమ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ లాంగ్వేజెస్. So same word might mean multiple, especially Sanskrit has that issue, right? So you have to be very careful. అందుకని గురుముఖంగా తెలుసుకుంటే వీటి అర్థాలు మనకి క్లారిఫై అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, ఓవర్లోడింగ్ ఆఫ్ టర్మ్స్. Lot of this confusion comes when Westerners translate Sanskrit with half-baked knowledge. వాళ్ళు డిక్షనరీ పెట్టుకొని ట్రాన్స్లేట్ చేస్తారు, కాంటెక్స్ట్ సెన్సిటివ్నెస్ మిస్ అవుతుంది. అందుకని దే ట్రాన్స్లేట్. ఎక్కడ వర్ణాశ్రమం కింద వాడినప్పుడు when it is by nature, by your nature, అక్కడ ఆ గౌతముడు ఆయనకి ఏం చెప్పాడు, సత్యకామ జాబాలికి, నువ్వు బ్రాహ్మణుడివి, ఎందుకంటే నిజమైన బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని వచ్చినవాడు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి అన్నాడు. అక్కడ వర్ణాశ్రమం ప్రకారం బ్రాహ్మణ ఆయన బై క్యాస్ట్ మనకి ఆయనకి తెలియదు, వాడికే తెలియదు వాడి పేరెంటేజ్ ఏంటో. సో క్యాస్ట్ ఈజ్ బై బర్త్, సో దట్ ఈస్ అ సోషల్ అండ్ బై బర్త్ వచ్చింది అది. whereas by nature, by your qualities as a human being and your inclinations, natural inclinations, whether you're inclined towards learning or inclined towards administration, inclined towards commerce. And another confusion that happens in a modern world is a lot of these things, there is overlap.
So there is a famous example of when Bill Gates goes to India and gives a lecture in CDAC. The head of CDAC comes out of it and says something very interesting. He says, wow, here is somebody who is both a Brahmana and a Vaishya, because he has both qualities, right? He has intellectual abilities as well as, business acumen. So in a modern world, what happens is there is a lot of this overlap of EV. It's not like pure because you don't have a society that can sustain you, where I say, okay, I'll only pursue my intellectual traditions ante ala లేదు. Vedam నేర్చుకుంటాను or whatever. Vedam is an example for knowledge. I found to pursue knowledge ante adi avadu neeku. So you have to, earn a living also. When you do earn a living, you might do a lot of things that might qualify you as a Kshatriya or, a Vaishya, or even a Shudra. You go and do a mechanical engineer and you do go lift something and you might become a Shudra. So those are completely different. Those are Varnashramam. By birth is something else. That's a societal construct. I hope that clarifies. I think there are multiple examples like this in Vedas where it's very clear, where Upanishads it's very clear, Varnashrama Dharma is not tied to birth. ఇప్పుడు మనకి విశ్వామిత్రుల వారిని కూడా తీసుకున్నాను. There are a lot of people who kind of move from one by birth low, one caste to another caste through Varnas. Varnashramanlo they can move. Varnashramanlo there is mobility. Whereas by caste is just accident of birth and that's where you are there. And that is a societal construct and sociological construct. I hope that sheds a little bit of a light. థ్యాంక్స్. అనుభవం నువ్వు ఒకటి చెప్పే కదా, జస్ట్ ఫర్ ఫన్ సైక్ ఐల్ టెల్. ఒకే పదం ఒక డిఫరెంట్ అయితే దానికి ఒక ఇంగ్లీష్లో ఒక కన్స్ట్రక్ట్ ఉంది. ఐల్ జస్ట్ షేర్. కోఇన్సిడెంట్లీ టుడే ఓన్లీ ఇట్ కేమ్ ఇన్ అవర్ క్లాస్మేట్స్ ఫోరం అనమాట. నువ్వు చెప్పింది ఆల్ puns are based on that basically. Go ahead. Sorry, I'll just show it. So you're able to see my screen, right? Sure. This is called contronyms. Dust can mean to add fine particle or to remove fine particles. Left can mean both remaining and departed. Off can mean both activated and deactivated. Oversight can mean both watchful care and individual inadvertent error. Screen means both to show or to hide. Sanction means both penalty or official permission. The amazing English. Somebody has sent me that, so I just stored it. ఇందాక నువ్వు చెప్పావు చూడు, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద ఉపనిషత్. విల్ జస్ట్ ఫినిష్ దట్, ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. ఇది మహాభారతంలో భీష్మపురంలో వస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రీల ప్రభుపాదులు చాలాసార్లు వాడారు. జన్మనా జాయితే శూద్ర, ఎవ్రీబడి ఈస్ బోర్న్ శూద్ర. కర్మణా జాయితే ద్విజ, బై కర్మ దే బికమ్ ద్విజ. వేదపాఠం తు విప్రాణం, సో ఆఫ్టర్ లెర్నింగ్ ది వేదస్ దే బికమ్ బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ. సో బ్రాహ్మణుడు కావాలంటే బ్రహ్మజ్ఞాన ఫ్రమ్ వర్ణాశ్రమ కాన్సెప్ట్. బై బర్త్ Perfect. This is Varnashram. అండ్ ఇంకొకటి కూడా వస్తుంది, activities to survive basically. సో ఇది శ్రీల ప్రభుపాదులు చాలా ఎక్కువ వాడారు. అంటే బేసికలీ యుఎస్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి ఫర్ హిమ్ టు దిస్ వాజ్ ఎ వెరీ యూస్ఫుల్ శ్లోక. ఇంకోటి ఏంటంటే కర్మణా జాయితే భక్తి, భక్తానాం జ్ఞానం ప్రజాయితే, జ్ఞానాత్ ప్రజాయితే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. కర్మ వలనే భక్తి కలుగు నిజము, భక్తి వలనే జ్ఞానము ప్రభావమందు, ముక్తి మార్గము జ్ఞానము, ముక్తి సుఖము గీతా శాస్త్రార్థ సంగ్రహము పూర్తి గనుడు. కర్మ వలన భక్తి ప్రభవించును, భక్తి వల్ల జ్ఞానం ప్రభవించును, జ్ఞానం వల్ల ముక్తి ప్రాప్తించును. ఇది గీతా శాస్త్రార్థ సంగ్రహం. Hare Krishna, Krishna. It's a very interesting thing that my friend has captured. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. I hope you're all safe, doing well in your respective things. We keep